కూడా మాట్లాడకుండా ముఖ్యంగా మన చర్చ యవనస్తులు వచ్చి కూర్చోవాలని ప్రభు పేరట ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మరి ఇప్పుడు పెద్దయ్య గారు మాట్లాడుతూ కొన్ని మాటలు మనం విన్నాం. హిజ్కియా జీవితంలో దేవుడు ఎటువంటి మేలు చేశాడో, ఎటువంటి కార్యములు చేశాడో అన్న విషయాలను మనం ఆలకించాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే మరొక వర్తమానాన్ని చాలా క్లుప్తంగానే మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక మంచి ఆత్మీయ కుటుంబము కట్టబడాలంటే, ఒక మంచి ఆత్మీయ కుటుంబముగా లేదా ఒక మంచి దైవికమైనటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలంటే ఏమి చేయాలి అన్న విషయాలను ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వాళ్ళకి చేయించి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి, లేదా దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఓకే, మంచిది. ఇప్పుడు నేను చెప్పింది ఎలా చేశారో ఇంకో మాట చెప్తున్నాను. అందరూ నా వంకే చూడండి. వాక్యం ఏ వరకు మీ చెవులు ఇటే ఉండాలా, మీ కళ్ళు కూడా ఇటే ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారమును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లేదా ప్రతి ఒక్క కుటుంబము కూడా ఏమనుకుంటుందంటే మంచి కుటుంబముగా ఉండాలి. నా కుటుంబం ఎలా ఉండాలి? మంచి కుటుంబముగా ఉండాలి. అవునా కదా? లేదా శ్రమలు లేనటువంటి కుటుంబముగా ఉండాలి అని ఆశపడతాం. లేదా శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ప్రతి కష్టాన్ని దేవునిలో చక్కగా ఎదుర్కొనేటువంటి కుటుంబముగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఏదైనా మనుషులకు దేవుడు భూమిలోకంలో ఏర్పాటు చేసినటువంటి మొదటి బంధము అనేటువంటిది వివాహము. దాని ద్వారా కుటుంబం ఏర్పడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కుటుంబము ఏర్పడినప్పుడు కొలస్సీయుల సంఘానికి దేవుడు చెప్తూ అపోస్తలులైన పౌలు ద్వారా అంటున్నాడు ఏంటో తెలుసా? మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుటుంబము అనేటువంటిది లేదా మనము యేసుక్రీస్తులో ఉన్నామంటే ఎవరి చేత ఏర్పరచబడ్డామంటండి? ప్రతి ఒక్కరు చెప్పాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారము కాబట్టి దేవుడు కింద కొన్ని గుణాలు రాస్తూ ఉన్నాడు. అటువంటి మంచి గుణాలను కలిగి ఉండమంటున్నాడు కుటుంబంలో. ఏం చెప్తున్నాడండి? అటువంటి మంచి గుణములను కలిగి ఉండమంటున్నాడు. వాటిలో ఏమంటున్నాడంటే మొదటిది జాలి కలిగి ఉండాలంట, రెండవది దయాళత్వం కలిగి ఉండాలంట, వినయం ఉండాలంట, సాత్వికం ఉండాలంట, దీర్ఘశాంతం అనేటువంటివి ఉండాలి. ఇవి మన కుటుంబము బాగుండాలంటే ఈ గుణాలు ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. తండ్రి బిడ్డల పట్ల జాలి, దయ, కరుణ చూపించగలగాలి. భార్యాభర్తలు ఇరువురు చూపించుకోగలగాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు తండ్రిదండ్రుల పట్ల సాత్వికమైన మనసును చూపించుకోగలగాలి. అలా ఉంచబడితే పైన అంటున్నాడు మనమంట దేవుని చేత ఏర్పరచబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి చేత ఏర్పరచబడిన వాళ్ళమండి? దేవుని చేత ఏర్పరచబడిన వారము. మనలో ఎందుకు ఆ గుణాలు ఉండాలి అంటే కారణము యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఏర్పరచబడిన వాళ్ళము. దేవుడు మనలో సరైనటువంటి పరిశుద్ధ జీవితము జీవించటానికి ఆయన ఏం చేశాడంటే ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు మనల్ని ఎవరు కుటుంబంలో చేర్చుకున్నాడండి? అదే సంఘముగా పిలుచుకుంటూ ఉంటాం. మనం దానిని ఎలా పిలుస్తామండి? సంఘముగా పిలుస్తూ ఉంటాం. ఈ సంఘములో ఉన్నటువంటి నీవు, ఆయన చేత ఏర్పరచబడినటువంటి నీవు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి నీవు మంచి గుణము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కలిగి ఉండాలని మొట్టమొదటి విషయం మంచి
గుణము కలిగి ఉండాలి. అందరూ చెప్దాం ఒకసారి, మంచి గుణము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? మంచి గుణము కలిగి ఉండాలి. దేవుడు మనందరికీ మంచి గుణము దయచేయును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవది 13వ వచనంలో అంటూ ఉంటాడు, ఎవడైనను తనకు హాని చేసిన ఎడల ఒకనినొకడు ఎడల సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగును మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది మంచి గుణములు కలిగి ఉండాలి కుటుంబం మధ్యలో. రెండవది ఒకరినొకరు క్షమించుకుని సహనం అనేటువంటిది ఉండాలి. రెండోది ఏముండాలండి? సహనం ఉండాలి. చాలాసార్లు ఇంట్లో సహనము పెద్దవాళ్ళైన మనం ఎక్కడ కోల్పోతాం తెలుసా? పిల్లల విషయంలో కోల్పోతూ ఉంటాం. వాళ్ళు మితిమీరిన అల్లరి చేశారనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? సహనము కోల్పోయి 2 దెబ్బలేస్తాం, తిడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ పిల్లల విషయంలోనే కాదు, చాలా సందర్భాల్లో కొన్ని కార్యాలు, దేవుడు చేసేటువంటి కార్యాల కోసం ఎదురు చూడక కూడా మన సహనాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? కోల్పోయేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ సహనము సకల జనులకు తెలియబరచనీయుడి అంటున్నాడు. క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో, ఆయన రక్షణలోనికి వచ్చావో, నీకు ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏమిటంటే సహనము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగి జీవించాలి? సహనము. నీ పరిస్థితులు మార్చబడేంత వరకు నీలో సహనం ఉండాల. నీకున్నటువంటి ప్రతి ఆ యొక్క ఇబ్బందులు కూడా తొలగించబడేంత వరకు కూడా నీకేముండాలంటే సహనం అనేటువంటిది ఉంచుకోవాలి నువ్వు. ఈ సహనము లేకపోతేనంటండి ఒకరినొకరు ఏం చేసుకోలేరంట? క్షమించుకోలేరు. పరిస్థితులను క్షమించలేము మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పడినటువంటి సమస్య వలన కోపోద్రేకాలు మనలో ఉండటానికి వీలు లేదు. ఏదొక ఇబ్బంది కుటుంబంలో వచ్చింది, సహనము కలిగి దాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని సరిపెట్టుకునేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. అది యేసు ప్రభువు చెప్పేటువంటి సహనము. ఆ సహనము ప్రతి మనిషికి రావాలంటే ఆయన పెట్టినటువంటి మాట ఏంటో తెలుసా? క్షమాపణ అనేటువంటిది ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని 3 గంటల సమయంలో సిలువేసేస్తూ ఉన్నారు. ఆయన చాలా హింసించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులకి 2 కాళ్ళకి కూడా మేకులు దిగ్గొట్టారు. ఆయన రాజు అయితే వారందరికీ నచ్చక ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెంతో పొడిచారు, రక్తమంట నీరై వచ్చేంత వరకు ఆయన హింసించారంట. ఇన్ని చేసినా కూడా ఆయన పలికిన 7 మాటల్లో ప్రతి గుడ్ ఫ్రైడేకి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏంటో తెలుసా? అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఓర్చుకుని ఉంటాడు ఆయన, ఎంత సహనము చూపించి ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారందరూ కూడా బయట వారికి వేరే ఉద్దేశాలతో కనిపిస్తారేమో కానీ ఆయన నేర్పించిన ఒక గుణం ఏంటో తెలుసా? సహించుకునేటువంటి గుణము. ఏ గుణం అండి? సహించుకునేటువంటి గుణము. నేను ఎవరినన్నా ఒక మాట అన్నాను అనుకోండి, అవతల వ్యక్తి సహించుకుంటేనే వాడు గొప్పవాడు అవ్వగలడు జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఎవరైనా నన్ను అన్నారనుకోండి, అట్టి పరిస్థితుల్లో అతనికి నాకు మంచి బంధం ఏర్పడాలన్నా నేనేం కలిగి ఉండాలా? సహించుకునేటువంటి గుణము కలిగి ఉండాలి. ఆ సహించుకునేటువంటి గుణములో ఏముంటుందో తెలుసా? క్షమాపణ అనేటువంటిది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత 3వ విషయం, మొదటిది ఏమి ఉండాలండి? మంచి గుణాలు ఉండాలి. రెండవది సహింపు, క్షమాపణ అనేటువంటిది ఉండాలి. మూడవది 14-15 వచనాలు చదువుదాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులయ్యుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, కృతజ్ఞత ఉండాలంట. ఎన్ని ఉండాలండి చెప్పండి? ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, కృతజ్ఞత ఉండాలా.
యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని అంతటిని ప్రేమించాడు కాబట్టే లోకం అందరి దగ్గర కూడా సమాధానపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈరోజు చాలామంది ఆయనకి కృతజ్ఞతగా ఇటువంటి కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆయన చేసే మేలు ఒకటే కాదు, మన జీవితంలో మనం ఆయన ఎరిగి ఉన్నామంటే దాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. కేవలము మనం బ్రతికున్నామంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి క్షణము కూడా మనము ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఎన్నో అపాయాలు మనకు తెలియకుండానే తెలియబడలేనటువంటి కృపచేత మనం ఏం చేయబడ్డామంటే కాచి భద్రపరచబడి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి రాంచూరుపు నుంచి దాక్షారం వచ్చేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వచ్చేసాక ఒక అతను ఆప్ చేసి అంటున్నాడు, అయ్యా కనీసం చూసుకోవాలి కదా, ఎంత ప్రమాదం నీకు తప్పింది అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, నేను గమనించుకోలేదు, నేను కానుకోలేదు. ఆవేదంతో నువ్వేం చేసావంటే ఒక బస్సుని ఓవర్టేక్ చేసేసావు, కానీ నీ వెనకాల నువ్వు ఓవర్టేక్ చేసి నీ స్పీడ్ని తగ్గించేసావు వెంటనే. మరి నీ వెనకాల వచ్చేటువంటి బస్సు నిన్నేం చేసాను, పొరపాటున గుద్దేసును. నువ్వు అతను తప్పించాడు కాబట్టి నువ్వేం చేసావు, బ్రతికావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెలియలేనటువంటి కృప దేవుడు మనకుంచి ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు మనల్ని భద్రపరుస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేశాడని మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, ఎక్కడైనా, సమాజంలో అయినా ప్రేమ కలిగి జీవించమన్నాడు. ఏం కలిగి జీవించమన్నాడు? ప్రేమ సమాధానపరుస్తుంది. ప్రేమకు మించినది ఏది కూడా లేదని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ప్రేమ ప్రతి డంబములను కూడా ఏం చేస్తుందంట, కప్పిపుచ్చుతుందంట. బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలు అంటాడు, సమాధానపరచువారు ధన్యులు. ఏ సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సమాధానపరచబడటం చాలా అవసరం. ఇద్దరు వ్యక్తులైనా, సంఘమైనా, ఎవరైనా సరే, కుటుంబమైనా, పిల్లల మధ్యనైనా, అక్క చెల్లెల మధ్యనే ఏదో చిన్న గొడవ రావచ్చు. వచ్చినప్పుడు మీకు మీరుగా సమాధానపరచబడటము చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 16వ వచనం చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటను కొంచెం వివరిస్తాను, గమనించాను. కుటుంబము దేవుని ఎదుట సరైన రీతిలో కట్టబడాలి అంటే, ఆత్మీయ కుటుంబంగా ఉండాలంటే, కుటుంబం మధ్యలో ప్రతిదినం ఏముండాలి తెలుసా? ఆరాధన ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రతి ఒక్కరు 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. కుటుంబం మధ్యలో ఏముండాలండి? ఆరాధన ఉండాలి. కుటుంబంలో ఆరాధన ఎలాగంటే అంటూ ఉన్నాడు, ఒకరికొకరు పాటలు పాడుకోండి, యేసుక్రీస్తు బోధన ఒకరినొకరు తెలియపరచుకోండి, మీరు మంచి ఆత్మ సంబంధమైన రీతిగా ఏం చేయండి, ఒకరినొకరు నడుచుకోండి, ఒకరినొకరు నడుచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఆరాధన ఉన్న రోజునాడు నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రతిదినము కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత ప్రార్థన నీకు ఎంత బలము చేకూర్చినా, నీ వ్యక్తిగత ప్రార్థన నేను ఎంతగా దేవునిలో ఆత్మీయంగా ఉంచినా కానీ, నీ కుటుంబంతో కలిసే చేసేటువంటి ప్రార్థనకి కొన్ని ప్రత్యేకమైన జవాబులు దేవుడు నీ మధ్య ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి దినము కూడా జరగాలి ఈ ప్రక్రియ. ప్రతి దినము కూడా ఏం చేయాలండి? ఈ ప్రక్రియ జరగాలి. నువ్వు ఎన్ని పనులున్నాయి, ఎంత బిజీ అయిపో, నువ్వు మంచిదని కాదన్ను. దేవుడు విస్తారమైన పని ఇచ్చాడా, దేవుడు నిన్ను దీవించాడని అర్థం. దేవుడు నిన్ను బిజీ చేశాడా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని అర్థం. కానీ గుర్తుపెట్టుకో, ఇంత అలా దేవుడు నిన్ను విస్తారమైన పనిచ్చి పోషించి పెంచుతున్న దేవునికి నీ కుటుంబముతో కలిసి రాత్రికాల సమయంలో ఒక అర్ధగంట దేవునికి నువ్వేం చేయాలి? కనీసము సమయాన్ని కేటాయించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధన జరిగినప్పుడు యజమానుడు ఒకటి సేవకుడిలా ఉండాలి, యజమానురాలు ఒక సేవకురానిలా ఉండాలి.
పిల్లలను ఒక సంఘముగా తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో పరిస్థితిలో ప్రతి సమస్యకు కూడా సేవకుడి మీద ఆధారపడేటువంటి ఆవశ్యకము నీకు ఉండవలసిన అవసరము లేదు. ఏదో సమస్య వచ్చింది, పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, ఫోన్కి వెళ్ళలేదు, ఏంటి సమస్య ఏమైపోయింది? ఇప్పుడు నీకు నీవుగా మోకరించి ప్రార్థన చేసి ప్రతి సమస్యను తొలగించుకునే వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికి ఏ ప్రార్థన అవసరమో తెలుసా? కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అవుతుందండి? కుటుంబ ప్రార్థన అవసరం. కుటుంబం కానీ పిల్లల్ని దైవోక్తిలో పెంచాలన్నా, వారిని భక్తిలో పెంచాలన్నా, వాళ్ళకి కీర్తనలో పెంచాలన్నా, వాళ్ళని వాక్యంలో పెంచాలన్నా, వారికి వాక్యాన్ని బోధించాలన్నా కానీ కుటుంబ ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము. కొంతమంది ఉంటారు, తప్పుగా అర్థం చేసుకోవద్దు, వాస్తవాన్ని చెప్తున్నాను. కష్టపడి పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఆ తండ్రి నాతో ఆడుకుంటాడేమో అని. ఆ తల్లి అనుకుంటూ ఉంటుంది, నా భర్త వస్తాడు కదా, కనీసం నాతో కాసేపు గడుపుతాడేమో. తనకున్నటువంటి అలసటను బట్టి ఏం చేస్తారు చెప్పండి? విశ్రాంతి తీసుకుంటాడు. కానీ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకి, కుటుంబంతో కనీసము ఒక అర్ధ గంట గడపటానికన్నా సమయాన్ని కేటాయించుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంత కష్టపడిన ఇంటికి భార్య మనకెంతోగానో అభిరుచి పెడుతుంది. పిల్లలు మనం ఎంతగానో వాళ్ళని ప్రేమించి వాళ్ళ చదువుల కోసం అని చెప్పి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, లేదంటే వాళ్ళ మంచి ఆరోగ్యం ఉండాలని చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ చెప్తూ ఉన్నాను, వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎంత మంచి చదివించినా వాళ్ళకి ఆ వయసులో గుర్తుండదు. కానీ వారు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయానికి నా తండ్రి వచ్చి కాసేపు నాతో ఆడుకుంటాడా, నాతో మాట్లాడతాడా, నాతో కాసేపు గడుపుతాడా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశాలు, వారి తలంపులు వేరుగా ఉంటూ ఉంటాయి. అలాగే అదే రీతిగా ఇంటికి భర్త రాగానే భార్య కూడా అంతే ప్రేమతో ఏం చేయాలంటే భర్తను స్వీకరించే విధముగా ఉండాలి, ప్రేమించే విధముగా ఉండాలి. తను ఎంతో అలసిపోయి వచ్చినప్పుడు ఆ సేద తీర్పుకు నువ్వు కారణముగా ఉంచబడాలి. పిల్లలు కూడా గమనించుకోవాలి. ఒక వయసుకు వచ్చాక ఒక జ్ఞానం తెలిసిన తర్వాత పిల్లలు పడినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే విధముగా ఉండాలి. అయితే ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? నువ్వు అంతా కలిసి దేవుని స్తుతించగలిగితేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించగలిగితేనే. ప్రతి దినము కూడా నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన అంటూ జరిగితే దాని యొక్క ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ గృహము ఒకనొక దినాన్ని ఎలా తయారైపోద్ది తెలుసా? పెద్ద మందిరముగా తయారైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ గృహం ఎలా తయారైపోద్ది? పెద్ద మందిరముగా తయారైపోద్ది. నాకు తెలిసిన చిన్న సాక్ష్యం జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ భద్రాచలం నుంచి మారేడుమిల్లి వచ్చే దారిలో చింతూరు అనేటువంటి గ్రామం ఉంది. మీలో కొంతమంది తెలిస్తే గమనించాలి. ఈ చింతూరు అనేటువంటి గ్రామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కుటుంబ ఆరాధన కోసం చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన ప్రారంభించారంట. నేను చెప్పేసిన ఒక సంవత్సరంకి ఎప్పటికో ప్రారంభించిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు ఆ కుటుంబమే కాదు, పక్కనున్న 2-3 అన్యజనులు వచ్చి ఏం చేస్తున్నారంట? ఆ కుటుంబ ఆరాధనలో కూర్చుంటున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణము వాళ్ళని ఏదో దేవుళ్ళలోకి నడిపించేస్తామని కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చెప్పిన బోధను ఒకరినొకరు చెప్పుకోండి. అంటే బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానం చేయండి. వాక్యము కోసం కీర్తనకారుడు అంటున్నాడు, అది బలమైనది, మన పాదములకు దీపం వంటిది, ఆపత్కాలంలో అది ఎంతో నమ్మకోదగినటువంటి సహాయం లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత విషయం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. 17వ వచనం చదవండి. మరియు మాట చేత కాదు కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరిది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మంచి ఆత్మీయ కుటుంబంగా ఉండాలంటే ఏది చేసినా కానీ యేసు ప్రభు పేరటే చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది చేసినా ఎవరి పేరట చేయాలంటే యేసుక్రీస్తు పేరటే చేయాల. ప్రభా ఇదిగో ఇది నీ పేరట పలుకుతున్నాను, ఇది నువ్వు జరిగించు. ప్రభా ఇదిగో తండ్రి ఈ పని నీ పేరట ప్రారంభిస్తున్నాను, ఇది నువ్వు జరిగించు. అయ్యా ఇదిగో నా కుమార్తెకి నా బిడ్డలకి లేదా ఏదో రోగం వచ్చింది, నీ నామాన్ని అడుగుచూ ఉన్నాను, ఈ కుమార్తెలను ఈ బిడ్డలను స్వస్థపరచు.
ఏది చేసినా కానీ దేవుని పేరట చెయ్యండి అని చెప్పినప్పుడు దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏది చేసినా దేవుని నామం ఏం చేయబడాలా? మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ క్రియల ద్వారానో, నీ పనుల ద్వారానో, నీ బుద్ధి ద్వారానో, నీ స్వభావం ద్వారానో దేవుని నామానికి ఘనత వచ్చేటువంటి పనులు నీ జీవితంలో నువ్వు చేయగలగాలి. అది ముందు నీ కుటుంబంలో నుంచి ప్రారంభం అవ్వాలి. ఏది చేసినా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని నామాన్ని గణపరిచే విధముగానే ఉండాలి. అప్పుడు భక్తుడైనటువంటి దావీదుకారుడు చోటకు మాట అంటాడు, అతను నా నామాన్ని ఎదిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తున్నాను? గణపరుస్తూ ఉన్నాను, హెచ్చించి గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆయన నామాన్ని ఎప్పుడు ఏది చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తానంటాడు చెప్పండి? గణపరుస్తాను. నువ్వు ఎక్కకలద్దు, ఎత్తైన స్థితికి దేవుడే కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద కానీ ఏం చేస్తానంటున్నాడు? నేను నిన్ను నడిపిస్తాను. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడండి, ఇందాక దేవుని వాక్యం చూసుకుంటూ ఆ మాట తీసినప్పుడు, యోబు గ్రంథం తీసినప్పుడు నాకు గుర్తొచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కుటుంబము మంచిగా కట్టబడాలంటే, నీ కుటుంబము మంచిగా ఆత్మీయంగా ఉంచబడాలంటే అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటో తెలుసా? కుటుంబం మధ్యన క్రీస్తుని ఉంచుకోగలగాల. ఎవరిని ఉంచుకోగలగాలండి? క్రీస్తుని. ఏ సమయం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చెప్తున్నాను, క్రీస్తుని ప్రేమించే వారిగా మనం ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఒక్కరి వల్ల అవ్వదు, కుటుంబంగా కలిస్తే మరింత బలము చేకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుటుంబ ఆరాధనకి మరొక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కుటుంబ ఆరాధనలో ఆసక్తి ఎలా వస్తుందో తెలుసా? సపోజ్ మా కుటుంబాన్ని తీసుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. నేను ఏ సందర్భంలో అన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చేసాను అనుకోండి, అలిసిపోయి పడుకోవాలని ఆశపడుతుంది శరీరం, అవునా కదా? కుటుంబ ఆరాధన రోజు అలవాటు ఉంటే నా భార్య వచ్చి ఏమంటో తెలుసా? ఏమండి ప్రార్థన సమయం అయింది రారా. ఆ మాటకు అర్థం ఏంటి? నేను వెనకడిగిపోతే నా భార్య ఏం చేస్తుంది? ముందుకి నడిపిస్తుంది. ఒకవేళ నా భార్య అలసిపోవచ్చు, అమ్మ కుటుంబ ప్రార్థన అయ్యింది రా చెయ్యరా. లేదా మేమిద్దరు పక్క నుండి పోవచ్చు, మా పిల్లలకు అలవాటు చేసామనుకోండి, వాళ్ళు వచ్చేయమంటారు, డాడీ ప్రార్థన లేదా ఇయ్యాలా. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? కుటుంబం అనేటువంటిది కలిసి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారిగాను, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారిగాను మన జీవితాల్లో సరైన కుటుంబముగా కట్టబడాలంటే ఏముండాలండి? మంచి గుణములు ఉంచబడాలి. చెప్పండి, మంచిది ఏముండాలండి? అందరూ కూడా చెప్పాలి. ఏముండాలా? మంచి గుణములు ఉండాలి. అందులో ఏముండాలండి? సహనము, సమాధానము, క్షమాపణ, ఇవన్నీ కూడా ఏం చేయబడాలి? అందులో జత చేయబడాలి. తర్వాత ఏముంచబడాలి? క్రీస్తు యొక్క ఆరాధన ఉంచబడాలి. ఏం చేయబడాలండి? క్రీస్తు యొక్క ఆరాధన ఉంచబడాలి. మూడవది, ఏది చేసినా కానంట ఎవరి పేరిట చేయాలంట? దేవుడి పేరట చేయగలగాలి. ఈరోజు అట్టి యొక్క వాక్యములు ఈ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి, ప్రభువా, ఒకవేళ నా కుటుంబము ఆ పరిస్థితుల్లో లేదా, నేను నా కుటుంబాన్ని ఆ పరిస్థితిలో కట్టుకోవాలి నాయన. ఒకవేళ నా కుటుంబంలో ఇటువంటి గుణగణాలు లేవా, ఇటువంటి పరిస్థితుల చేత నేను బలపరచబడటలేదా, అయ్యా నేను ఇటువంటి గుణగణాల చేత, ఇటువంటి పరిస్థితుల చేత నా జీవితాన్ని కట్టుకోవాలి అని అడుగుదాం. దేవుడే మన కుటుంబాలను బలమైన ఆత్మీయ కుటుంబాలుగాను, అనేక మందికి మన కుటుంబము ఆశీర్వదించబడేటువంటి కుటుంబముగాను చేస్తాడు. అడుగుదాము దేవుణ్ణి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవునికి వందనాలు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు నాయన. నీ అత్యున్నతమైన కృపను బట్టి నీకు వందనాలు నాయన. మంచి ఆత్మీయ కుటుంబం కట్టబడాలంటే అపోస్తులైన పౌలు ద్వారా కొలస్సీలకు రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడాం నాయన. ప్రేమ, సమాధానము, సహనము, జాలి, మంచితనం నాయన, కీర్తనలు పాడుచు ఒకరినొకరు బోధించుకుంటూ మంచి ఆరాధనతో ఏది చేసిన నీ నామానికి మహిమకరంగా చేయమని సెలవిచ్చాం.
అట్టి విధముగా ఈ కూటమిలో కూర్చున్న ప్రతి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. అట్టి విధముగా ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబము దీవించబడునుగాక. అయ్యా, వీళ్ళ చేతుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు దీవించుదువుగాక. నాయన, నీ బిడ్డలు పడుతున్న ప్రతి సమస్యల నుంచి కూడా ఎదుర్కొనేటువంటి సామర్థ్యానికి వీళ్ళకి అనుగ్రహిస్తూ అని నమ్ముచూ ఉన్నాం. నాయన, దీవించాను. నాయన, మా కుటుంబాల్లో కానీ మా యొక్క జీవితాల్లో కానీ శ్రమలు కలుగుతున్నాయంటే కేవలం అది నీకు దగ్గర అవ్వటానికి మాత్రమే. అట్టి ఉద్దేశాన్ని కలిగి నేను ఏనాడు కూడా విడవకుండా ఎడబాయకుండా నీ మాట చెప్పున నడుచుకునే వారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. నాయన ప్రభు, ఇదిగో తండ్రి, ప్రత్యేకించి కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి జాకబ్ గారి యొక్క కుటుంబంలో ఈ దీవెనలు ఉంచబడడానికి సహాయం చేయండి. నాయన ప్రభు, జ్యోతి గారు చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుండి సహాయం చేయండి. నాన్నబాబు చదువులో మీరు తోడుండి సహాయం చేయండి. నాయన ప్రభు, శర్మలా నేర్చుకుంటున్నటువంటి టైలరింగ్లో మీరు తోడుండి సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ కూడా కాచి భద్రపరచమని దీవించమని శ్రీయేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో అలా కూర్చుందాం. బ్రదర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పాట పాడిన తర్వాత మనం ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ఫ్రెండ్స్, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శ్లోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శ్లోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం
నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన బ్రదర్ గారికి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి జాకబ్ గారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే, జాకబ్ గారు, జ్యోతి గారు, నానిబాబు, షర్మిల ముందుకు వచ్చినట్లయితే వీరి కోసం మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. కుటుంబ కూడిక ఏర్పాటు చేసుకున్న వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. మనం ఒత్తినే వచ్చి వెళ్ళిపోకూడదు, కానీ వీళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రార్థన అనేటువంటిది సహకారాన్ని వీళ్ళకి మనం అందించే వారిగా ఉండాలి. ఈ కుటుంబాన్ని కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని, అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రియమైన దేవుడు, మీకు తెలుసు జాకబ్ గారికి ఈ మధ్యకాలంలో మరి వేలు అనేటువంటిది కట్ అయింది. దేవుడు కృప కాపుదల ఇంకా భద్రపరిచి ఆ గాయము సంపూర్ణంగా మార్చబడేలాగున, మరి అలాగే మరి జ్యోతి గారు చేసేటువంటి ఆ యొక్క అంగన్వాడీ జాబ్లో కూడా దేవుడు ఆయన కృప తోడించేలాగున, నాన్నబాబు బీటెక్ చదువుతున్నాడు, మరి ఆ యొక్క చదువు అంతట్లో కూడా దేవుడు కృప తోడించేలాగున, మరి షర్మిలకు కూడా దేవుడు ఒక జ్ఞానం ఇచ్చి ఇంకా ముందుకు నడిపించేలాగున, కుటుంబంతో కూడా దేవుళ్ళు ఎదిగి ఫలించేలాగున మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు కూడా ముందుకు వస్తారు. సేవకులకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు కూడా లేచి నిలబడి మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థనకు ముందు మరి జాకబ్ గారు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అప్పుడు మనం ప్రార్థనలోకి ముగించుకుందాం. దేవుని నామానికి వందనాలండి. మరి ఈరోజు ఈ కూడిక పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి ఈ కూడికైతే సంవత్సరం అయిపోతుంది, ప్రార్థన పెట్టుకోవాలన్నంత ఆశ నాకు ఉంది. అయితే ఈ విధంగా అయినా కానీ పెడదామా మాందామా అని ఆలోచనలో పడ్డాను. అయితే అయ్యగారు అయితే నీ ఇష్టం, మరి నీ ఇబ్బందిని అయితే నువ్వు వద్దు, తర్వాత చూసుకో అని అన్నారు. కానీ నాకు మనసు ఒప్పలేదు. కానీ మా దేవుని కృపను బట్టి మరి ఆ సమయానికి మరి నాతో పనిచేసినటువంటి మరి మా బావగారు అయితే ఇంకో ప్రార్థనకి నేను 2000 సర్దుదారు కావాలని, నువ్వు మాత్రం ప్రార్థన అనుకున్న తర్వాత ఆపడానికి లేదు, ప్రార్థన పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు. మరి రాజారావు గారు ఎండమూరు నుంచి వచ్చారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి మరి మేము ఎంతో ఇదిగా ఉంటాం చేత ఆయన కూడా మాకు సహకరించి, అన్నిటిలోనూ సహకరించి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటాం. అయితే అదే రీతిగా మరి ఇక్కడ నాకు తోటి సహోదరులు అందరూ ఉన్నారు. ప్రతి పనిలోనూ కూడా నాకు సహాయం చేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంతటా ఏర్పాటు చేసుకోవడానికి, ఈ లైట్లు కట్టుకోవడానికి, ఇక్కడ ప్రతి పని ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించారండి. అయితే మరి ఈరోజు వంట ఎలాగా అని ఆలోచించినప్పుడు మరి మా పాస్టర్ గారు నేనున్నాను కదండి మేము వండుతామని చెప్పేసి ఆవిడ కూడా ముందుకు వచ్చారు. అలాగే సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ఇలాగా దేవుడు అనేక మేళ్ళు నా జీవితంలో జరుపుకుంటూ మరి ఆయనకి కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఆశ నాకు ఉంది. కాబట్టి దేవుళ్ళో ఇంకా ఎదగాలని, దేవుని యొక్క వాక్యంలోను ప్రార్థనలోను మరి మా కుటుంబంగా మేమందరూ ఎదగాలని చెప్పి మా కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాన్నగారు ప్రార్థన చేసి కుటుంబం కోసం ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ముఖ్య కుటుంబం కోసం నాన్నబాబు గారు కూడా మధ్యలో సెంటర్లోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే వెనక్కి ఉండకూడదు. ఓకే, మంచిది. ప్రార్థన చేద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించే మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ లోక ప్రేమల కంటే నాయన ప్రభా నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రేమ స్వరూపిణి మా తండ్రి, ఈ కుటుంబాన్ని ప్రభా మీరు ప్రేమించి నీ కుటుంబంగా ఏర్పరచుకున్నారు తండ్రి. అయ్యా నీ యొక్క ప్రణాళిక కుటుంబం పట్ల ఉంచారు కనుకనే ప్రభా నేటి దినాన్ని దినంగా నిన్ను గణపరచడానికి గొప్ప ప్రభా తండ్రి ఆలోచన మీ బిడ్డలకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా గృహము నిర్మించిన నాటి నుంచి మళ్ళా ఈ క్షణం వరకు అయ్యా ప్రభా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ యొక్క ఆశీర్వాదములు, దీవెనలు కుటుంబించావు. కలుగుతున్న ప్రతి శ్రమ నుంచి తప్పించి మేలుతో బిడ్డలను తృప్తిపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అలాగే మరి ముఖ్యంగా ప్రభువా తండ్రి కుమారుడు చేస్తున్నటువంటి పనుల్లో తోడుకోనండి. చేతి గాయాన్ని కట్టి మాన్పి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేవానికి వందనాలు. అలాగే కుమార్తె చేస్తున్న ఉద్యోగంలో తోడుకోనండి ప్రభు. ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా దేవునికరంగా నడిపిస్తున్నారు ప్రభు, నీకు వందనాలు. అలా మా తండ్రి నేను కుమారుడు నేను నాన్నబాబులో ప్రార్థన చేస్తున్నాం. మంచి చదువు ఆ బిడ్డ చదువుతున్నాడు. మంచి నేను ప్రభు తండ్రి నేను ఉద్యోగానికి సిద్ధపడేటటువంటి మంచి జీవితాన్ని కుమారుడికి అనుగ్రహించి ఈ కుటుంబానికి ఆ కుమారుడు నైనా ప్రభా తండ్రి ఆదర్శంగా ఉంటానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు. మరి కుమారుడు కూడా మనసు మార్చుకొని నీ సంధికి వచ్చి నీ సంధిలో ప్రార్థించి ఎదిగి ఫలించి నీ కృపలో ముందు కొనసాగేటటువంటి కుమారుడుగా నీ కుమారుడు మీరు ప్రభువా బలపరచండి తండ్రి, స్తోత్రాలు. అలా కుమార్తె కూడా చాలా ఆసక్తి కలిగి ఆ చిన్న చిన్న పనుల మీద ఆసక్తి కలిగి నేర్చుకుంటూ ప్రభువా తండ్రి నాయన కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఆ బిడ్డను కూడా మీరు మంచి జ్ఞానంతో నింపి ఆ బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు మీరు సిద్ధపరిచి మేలు చేయండి. ఈ కుటుంబం అంతా కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపాక్షేమాలతో కుటుంబాన్ని కాపాడండి, దీవించి ఆస్వాదించండి. సంఘముగా సమాజంగా కూడి సేవకులుగా కూడి నాయన ప్రేస్తుంటే ఈ ప్రార్థనకు ఈ కుటుంబానికి ఎంతో దీవెన ఆశలు అనుగ్రహించబడునుగాక తండ్రి. నిత్యము కుటుంబంపై నీ కనుదృష్టి ఉంచుదురుగాక అయ్యా. నిత్యము ప్రభా నీ చెవియొగ్గి వారి ప్రార్థనలు ఆలకించుదురుగాక అయ్యా. ప్రభా ఏ నిత్యము నీ కృపా కాపుదల ఈ బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించబడునుగాక. అట్టి కృప కుటుంబాన్ని అనుగ్రహించమని దీవించమని ఆశీర్వదింపు చేయమని నాయన. ఎంతైతే నీ కుమారుడు ప్రభా ఈ కార్యక్రమం కొరకు నైనా ప్రభా ఖర్చు పెట్టి చేశాడో తిరిగి మళ్ళా రెట్టింపు ఆశీర్వాదాలతో నింపబడును గాక. మహిమకంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది కనంత నాశనము కలుగునుగాక. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఆశీర్వాదం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును దేవుని ఆత్మ ఈ కుటుంబానికి చేరిన కూడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రాంత కుటుంబాలన్నిటికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీ అందరి కొరకు కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు జాకబ్ గారి కుటుంబం. దయచేసి భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలండి. ఎవరు కూడా తొందరపడి వెళ్ళొద్దు, గమనించవలసింది కోరుతున్నాను.